వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. ఆంధ్రప్రదేశ్కు మరో ముప్పు ముంచుకొస్తుంది. ఉత్తరాంధ్రను పశ్చిమ బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతం ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే రాజస్థాన్లో జైసాల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్యంగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటుంది విపత్తుల నిర్వహణ సంస్థ. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కర్నూలు, కడపతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో గోదావరి వరద ప్రభావం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 9.5 అడుగుల నీటి మట్టంతో 6.86 లక్షల క్యూసెంకుల అవుట్ఫ్లో నమోదు కాగా, గురువారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైంది. బుడమేరు, మున్నేరు వరదతో ఓ విధంగా జలప్రవాళయం కనిపించింది. విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోగా, ఇళ్లలో వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2-3 రోజులుగా వరద ఉధృతి తగ్గడం, వాన లేకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇక గడిచిన 24 గంటల రాష్ట్రంలో కైకలూరులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.